మామూలుగా ట్రైన్ అంటేనే ఏసీ కోచ్ అంటే అత్యంత సెక్యూర్ కోచ్ అని అందరూ అనుకుంటారు. ఎందుకంటే రిజర్వేషన్‌లో ఎక్కువ మంది ఏసీ అయితే కొంత సేఫ్టీ ఉంటదనేది కూడా చేస్తారు. ముఖ్యంగా ఒంటరి స్త్రీలు ప్రయాణించాలనుకున్నప్పుడు ఎక్కువగా ఏసీ కోచ్‌లనే ప్రిఫర్ చేస్తారు. అక్కడైతే సేఫ్టీ ఉంటది. డీసెంట్ పీపుల్ ఉంటారు. ఇబ్బందులు ఉండవని. ఎందుకంటే మామూలుగా స్లీపర్ కోచ్ గాని, జనరల్ గాని కొంత రిస్క్ ఎక్కువ ఉంటది. ఏసీ అయితే కొద్దిగా సెక్యూరిటీ ఉంటది. కంఫర్ట్‌లు కూడా ఉంటాయి. బట్ సెక్యూరిటీ కూడా కంపారేటివ్‌లీ బెటర్ అని అనుకుంటారు. అలాంటిది ఏసీ కోచ్‌లోనే అత్యాచారాలు జరగడం అనేది ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తుంది. సో లాస్ట్ ఇయర్ ఏప్రిల్‌లో ఒక 12 ఏళ్ల పాపని టాయిలెట్‌కి వెళ్ళినప్పుడు పక్క ప్యాసింజరే టాయిలెట్‌లో ఆ పాపతో కూడా వెళ్ళిపోయి టాయిలెట్ రేప్ చేశాడు. అలాగే అక్టోబర్‌లో గుంటూరుకి పెదకూరపాడుకి మధ్య 35 ఏళ్ల మహిళను కూడా ఇట్లాగే కత్తి చూపించి చేశాడు. ఇలాగ కదులుతున్న ట్రైన్లలో రేపులు జరగడం అనేది ఈ మధ్యకాలంలో మనకి బాగా కనిపిస్తుంది. అలాగా ఇప్పుడు వైజాగ్ విశాఖ ఎక్స్ప్రెస్ వైజాగ్లో ట్రైన్ ఎక్కిన ఒక కపుల్ని ఈ విశాఖ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 1701. సో దీంట్లో ఒక అటెండెంట్, అతను రైల్వే ఎంప్లాయ్, అతను చేయడం అనేది కలకలం రేపింది. ఇది కూడా ఏసీ H1 ఏసీ కోచ్లో జరిగింది. సో ఇది కొద్దిగా షాకింగ్ అని చెప్పాలి. సో ఎలా జరిగింది ఏంటనేది చూస్తే వీళ్ళ ఒక జంట కపుల్ వైజాగ్ లో నివసిస్తుంటారు. వాళ్ళ నేటివ్ ప్లేస్ రెంటచింతల పల్నాడు. సో వాళ్ళు నడికుడికి వచ్చి ట్రైన్ దిగి నడికుడి నుంచి వాళ్ళు బస్ ఎక్కి వాళ్ళ ఊరికి వెళ్ళాలి. అది వాళ్ళ ప్లాన్. సో వాళ్ళకి రిజర్వేషన్లో టికెట్లు దొరకలేదు కాబట్టి జనరల్ బోగి ఎక్కారు. జనరల్ బోగి అంటేనే మనకు తెలుసు పశువుల దొడ్డి కంటే ఘోరంగా ఉంటది. సో అందుకని వాళ్ళు అక్కడ వాష్రూమ్ దగ్గర ప్లేస్ ఉంటే అక్కడ కూర్చున్నారు. ఇద్దరు కూడా 4 గంటలకి ట్రైన్ బయలుదేరింది విశాఖ ఎక్స్ప్రెస్ వైజాగ్ రైల్వే స్టేషన్లో. 11:45 ప్రాంతంలో ఈ యూనిఫామ్ వేసుకున్న రైల్వే ఎంప్లాయ్, అంటే అతను దాని ఏమంటారు, కోచ్ అటెండెంట్ అంటారు, ఏసీ కోచ్ అటెండెంట్. సో బెడ్షీట్స్ కూడా అతను డిస్ట్రిబ్యూట్ సప్లై చేయడం చేస్తాడు. సో అతను వచ్చి అక్కడ ఒక ఏసీ కోచ్లో ఖాళీ ఉంది, మిమ్మల్ని నేను అక్కడికి తీసుకెళ్తాను రండి అన్నాడు. మామూలుగా ఎవరైనా కూడా ఏమనుకుంటారు, వాడు ఎంప్లాయీ, పైగా ఇక్కడ కంపు దగ్గర కూర్చొని అక్కడ మామూలుగా జనరల్ కంపార్ట్మెంట్ అంటే వాష్రూమ్లు ఎంత కంపు వస్తుంటాయో మనకు తెలుసు. అక్కడ బయట కూర్చోవడం కష్టం. సో ఏసీ కోచ్ అనేసరికి వెళ్దామని వాళ్ళు అనుకున్నారు. ఇద్దరు బయలుదేరారు. అయితే ఇక్కడ భర్త తప్పు ఏంటంటే భార్యతో కూడా వెళ్లాల్సిన వ్యక్తి అతను బయట ఫోన్ చూసుకుంటా ఉన్నాడు. ఈమెని అబ్బాయి తీసుకెళ్ళాడు, హిందీలో మాట్లాడాడు. తీసుకెళ్ళి ఏసీ కోచ్లో దాని ఏమంటారు, ఒక సపరేట్ ఇది ఉంటుంది కదా, అక్కడ దాని లోపలికి తీసుకెళ్ళి సడన్ గా తలుపు వేసేసి ఆమె పెనుగులాడుతున్నప్పుడు గట్టిగా ఆమెని ఓవర్ పవర్ చేసేసి, సో ఆమె గట్టిగా అరవడం కానీ చేయలేదు. అయిపోయినాక సైలెంట్ గా ఉంది ఆమె. అంటే ఒక షాక్ గురైంది. ఏం చేయాలో ఆమెకు తోచలేదు. భర్తకి చెప్తే భర్త ఎలా రియాక్ట్ అవుతాడు అనేది భయపడిపోయి గమ్మునైపోయింది. మామూలుగా భర్త వెళ్ళాడు, పడుకున్నారు. మార్నింగ్ నడికుడిలో దిగారు, రెంటచింతలకు వెళ్ళిపోయారు. సో ఆమె ఎవరికి చెప్పలేదు. 26 జరిగితే నైట్ ఎవరికి భర్తకు కానీ ఎవరికి చెప్పలేదు. చెప్పకపోతే ఆ ముభావంగా ఉండడం, సైలెంట్గా ఉండడం, ముఖం అంతా బాధగా పెట్టుకుని ఉండడం, అంటే ఆమె లోపల ఒక ట్రామాకి గురైంది. దీన్ని ఎలా చెప్పాలి, దీన్ని ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎవరికన్నా చెప్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో ఆ భయంతోనే ఉండిపోయింది. దాంతో భర్తకి అనుమానం వచ్చింది. ఎందుకు నువ్వు ఇలాగున్నావు, ఏమైందని అడగడం మొదలు పెడితే అప్పుడు ఏడుస్తూ ఈ సంఘటన చెప్పింది. అప్పుడు అతనికి కూడా ఏం చేయాలో తెలియదు. దీన్ని ఏం చేయాలి, దీన్ని ఎవరికి చెప్పాలి ఏంటని. సో అలాగా మెల్లగా ఇంట్లో తెలియడం, బంధువులకి తెలియడం, దాంతో వాళ్ళు ఇది ఇట్లా వదిలేద్దు, కేసు పెట్టాలి అని చెప్పి సో ఎవరినో కుల పెద్దలను వాళ్ళని పట్టుకొని వెళ్ళి రెంటచింతల పోలీస్ స్టేషన్లో ఇది జరిగింది సార్, ఇది జరిగిందంటే వాళ్ళు ఇమీడియట్గా స్పందించి 0 FIR అంటారు మామూలుగా, 0 FIR పెట్టారు. ఆ 0 FIRని తర్వాత విజయవాడ GRP గవర్నమెంట్ రైల్వే పోలీస్ వింగ్, ఎందుకంటే రైలు
ప్రిమైసిస్ లో నేరం జరిగితే గవర్నమెంట్ రైల్వే పోలీసులకి ఇవ్వాలి. అలాగే ట్రాన్స్ఫర్ చేశారు. వాళ్ళు ఇమ్మీడియట్ గా దీన్ని స్పందించారు. ఆల్రెడీ జిఆర్పి మహిళా కమిషన్ కలిసి చాలా మహిళలకు సంబంధించిన అనేక విషయాల్లో కలిసి పనిచేస్తున్నారు. సో అందుకని వాళ్ళు ఇమ్మీడియట్ గా మహిళా కమిషన్ చెప్పారు. రాయపాటి శైలజ ఆమెతో వీడియో కాల్లో మాట్లాడింది, మొత్తం అడిగి తెలుసుకుంది ఎలా జరిగింది ఏంటని. సో దాంతో ఇమ్మీడియట్ గా రైల్వే పోలీసులు విజయవాడ రైల్వే పోలీసులు రంగంలో దిగారు. రంగంలో దిగి ఆ టైంలో H1 ఏసీ కంపార్ట్మెంట్ లో ఎవరున్నారు, కెమెరాస్ కూడా ఉన్నాయి కానీ మొత్తంగా చాలా చోట్ల లేవు. సో ఎంప్లాయ్ కాబట్టి పట్టుకోవడం కొంత ఈజీ అయింది. పైగా హిందీలో మాట్లాడుతున్నాడు, తెలుగు రాదు, తెలుగు రాని ఎంప్లాయీ ఏసీ కోచ్ లో ఉన్నాడు అనే దాంతో వాళ్ళు పైగా బయటంతా ఆ ట్రైన్ లోకి ఎవడు ఎక్కాడు ఏంటి సీసీటీవీలు ఉన్నాయి కాబట్టి, అంటే లోపల ఏసీ కోచ్ల్లో సీసీటీవీలు పెట్టలేదు. ఎందుకు పెట్టలేదంటే ప్రైవసీ కాబట్టి అక్కడ పెట్టలేదు అనమాట. ఇప్పుడు పెట్టాలనే ప్రపోజల్ ఉంది సేఫ్టీ రీత్యా. ఆల్రెడీ మనకి ఇప్పుడు 566 స్టేషన్లలో నిర్భయ ఫండెడ్ సీసీటీవీలు అంటూ పెట్టారనమాట. ఇప్పుడైతే స్కీమ్ కూడా ఆన్ గోయింగ్ స్కీమ్ ఉంది. సో మొత్తంగా సీసీటీవీలను ఉపయోగించుకొని ట్రాక్ చేసి అతనైతే పట్టుకున్నారు. అతన్ని ఇప్పుడు విచారిస్తున్నారు. అతని మీద 376 ఐపీసీ అంటే కేసు పెట్టారు. అలాగే రైల్వే యాక్ట్ కింద కూడా ఒక ఎంప్లాయీగా ఉండి మోసం చేయడం, వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం అని రైల్వే యాక్ట్ కింద కూడా కేసు పెట్టారు. ఇప్పుడు దీన్ని జిఆర్పి పోలీసులు చూస్తున్నారు. కాకపోతే మనకి జిఆర్పి పోలీసుల మీద ఆల్రెడీ విమర్శలు ఉన్నాయి. ఇక్కడ విజయారెడ్డి కేసు కూడా చూసాము. ఇప్పటి వరకు ఆ కేసులో ఏమైంది అంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా వాళ్ళు అనౌన్స్ చేయలేదు. అవి రకరకాల మలుపులు తిరుగుతూనే ఉంది కేసు. వాళ్ళు మాత్రం